హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడైతే గొర్రె పిల్లలు గొర్రెల దగ్గర నుంచి దొడ్లకి తీసుకెళ్తున్నాం. అవి ఎలా అవుతున్నాయి చూడండి. నేను ఆ పొట్టు పోసేదాన్ని దానిలో క్లీన్ చేస్తున్నా. మొత్తం దాంట్లోనే ఇంకా అంతా చేసినాయి. జర గలీజ్ ఉంది, తీసేస్తున్నా చూడండి. మీరు కూడా ఇలాగా ఉంటే తీసేసుకోండి, దానిలోకి హెల్త్ మంచిది. గొర్రె పిల్లలు చూడండి, పొట్టు ఎప్పుడెప్పుడు అసలు ఓడు అని చూసుకుంటూ ఉన్నాయి. రోజు క్లీన్ చేసుకోవాలి దానిలో తిన్నికే మంచిగా ఉంటుంది. నీళ్ళు కూడా దానిలో నీళ్ళు వచ్చేది కూడా గిన్నెలు బకెట్లు కడగాలి. ఈ విధంగా అయితే మేము క్లీన్ చేసుకుంటాం మా గొర్రెల కాడ. ఈడ పొట్టు ఉంది, పొట్టు తీసుకొని దానిలో కాడికైతే వెళ్ళాలి. ఆ గొర్రె పిల్లలకి ఒక గంప, ఇప్పుడు ఒక గంప, మళ్ళీ మధ్యాహ్నం ఒక గంప వేస్తాం. అవి తిని మంచిగా అయితే ఉంటాయి. గట్టిగా ఉంది, వస్తలేదు. కొడవలు ఉండే ఫ్రెండ్స్, కొడవలు లేదు. వెళ్తున్నాం చూడండి. అది ఎట్లా ఉరుకు చూడండి, దానిలో కాశ ఎట్లా ఉంది. కింద నూకినాయి, దాన్ని తండాడుతున్నారు తిండికి. అలా చిన్న చిన్నగా తీసుకొని వెళ్తే అది కింద పడకుండా మంచిగా పోయొచ్చు. గొర్రెపిల్ల అక్కడ ఇక్కడ చిన్నగా దానిలో 50 గొర్రెపిల్లల దాకా తింటాయి. ఆ ట్రే వచ్చేసి 1500 2000 మామూలుగా సంతలలో దొరుకుతాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం నేను దాంట్లోకి వేసిన గొర్రె పిల్లలకి. అవి చూడండి ఎంత ముద్దుగా తింటున్నాయి, హ్యాపీగా ఉంది. ఆ పొట్టు వస్తుంటే కొన్ని గొర్రెపిల్లలు బయటకొని దానిలో కొట్టుకొస్తున్నా. ఎట్లా ఆట ఆడుతున్నాయి చూడండి, మస్తు ఉంటుంది ఫీలింగ్. ఈ విధంగా మీరైతే చేసినట్టయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.